అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ప్రస్తుతం మన చుట్టూ చాలామంది లావుగా ఉంటున్నారు. దానికి కలకర కారణాలను, ఏమేం చేస్తే లావు తగ్గుతారు, దేనివల్ల లావు అవుతూ ఉంటారు చెప్పుకుంటూ ఉన్నాము. సహజంగా లావు అవటాన్ని ఆయుర్వేదంలో స్థౌల్యము అని అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థౌల్యం అంటే లావు కావటానికి కారణాలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే కూర్చొని ఎక్కువగా పనిచేయటం, శారీరక శ్రమ లేకపోవటం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాక ఆడవాళ్ళలో అయితే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్, లేకపోతే హైపోథైరాయిడిజం లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సహజంగా లేడీస్లో ప్రసవానంతరం అంటే డెలివరీ అయిన తర్వాత లావు అవుతూ ఉంటారు, లేకపోతే మెనోపాజ్ టైంలో లావు అవుతూ ఉన్నారు. మగవారిలో 45 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం లావు అవటం, కొంచెం పొట్ట పెరగటం అనేది కామన్గా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ లావు అవటం వలన మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మోకాళ్ళ నొప్పులు రావటం, బీపీ రావటం, షుగర్ రావటం ఇలాంటివి, లేకపోతే ఇలాంటివి అనేది మనకి సహజంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆహార విహారాల్లో ఏం చేంజెస్ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే సహజంగా స్వీట్స్ ఎక్కువ తిన్న వాళ్ళలో తొందరగా లావు అవుతూ ఉంటారు. తర్వాత కూల్ డ్రింక్స్, పగలు నిద్రపోతారు. శుభ్రంగా అన్నం తిన్న తర్వాత పగలు నిద్రపోతారు. లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు పగల నిద్రని మానేయటం మంచిది. కానీ వృద్ధులు పగలు నిద్రపోవచ్చు, కానీ వయసులో ఉన్న వాళ్ళ మటుకు పగటి నిద్ర మంచిది కాదు. ఎక్కువ మానసిక ఒత్తిడికి కూడా గురి కాకూడదు. వీటి వల్ల కూడా లావు అవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక శారీరక శ్రమ అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆహార విహారాల్లో మార్పు చేసుకుంటూ నడక, అంటే ప్రతిరోజు పొద్దున్నే 1 గంట నడక, సాయంత్రం తిన్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల నడక అనేది కూడా మనం దీని లెక్కలోకి తీసుకునవచ్చు. ఇక ఎటువంటి చేస్తే తగ్గుతారు అనేది చూసుకుంటే, మనం ముందు చెప్పుకున్నట్టు బయట నుంచి ఆహారం తీసుకోవటం తగ్గించాలి. అంటే బయట పిజ్జాలు, బర్గర్లు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి తగ్గిస్తే చాలా బాగుంటుంది. పొద్దున్నుంచి మనం ఎటువంటి ఆహారం తీసుకుంటామో వాటిని ఒకసారి ఎవరు తీసుకునే ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటున్నారో గమనించుకుంటూ వాళ్ళ ఆహారంలోనే చేంజెస్ చేసుకుంటూ బరువు తగ్గడానికి ఒక ప్రణాళిక కనుక తీస్తే తప్పనిసరిగా బరువు తగ్గుతారు. ఇక ఏమేమి చేస్తారు అంటే, ప్రొద్దున్నే లేవగానే 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ తీసుకోవటం, కొంచెం అరచెక్క నిమ్మకాయని పిండుకోవటం వలన ప్రతిరోజు తీసుకోవాలి. దీనివలన ఫ్రీ మోషన్ అవటమే కాదు, దీని లంఘనం అనేది అంటే బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. టిఫిన్ కడుపు నిండా తింటారు, ఎప్పుడూ కడుపు నిండా ఆహారాన్ని తినకూడదు. కాబట్టి సగం ఖాళీగా ఉంచుకొని సగం టిఫిన్ తింటే కొంచెం బరువు తగ్గటానికి అవకాశం ఉంది. ఇక ఇడ్లీ తింటున్నాము, మేము నూనె వాడట్లేదు అంటారు, కానీ దాంట్లోకి నెయ్యి వేసుకోవటం, లేకపోతే పల్లి చట్నీలు వాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. పల్లి చట్నీ కొంచెం బరువు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి గల కారణాన్ని తగ్గిస్తే మంచిగా ఉంటుంది. ఇక అన్నం తింటాం కూడా కడుపు నిండా తినకూడదు. అన్నం తినే ముందు చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ స్నాక్స్ లాగా తీసుకుంటారు. అంటే 11ంటికి మళ్ళీ స్నాక్స్ తీసుకోవటం, టీ తాగటం చేస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదు. 1 గ్లాస్ మజ్జిగ కానీ, 2 బిస్కెట్స్ లేకపోతే టీ కానీ తీసుకుంటే బాగుంటుంది. ఇక భోజనం 1:30 నుంచి 2 గంటల మధ్యలో భోజనం తీసుకుంటూ తేలికగా అరిగే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పాత బియ్యము బరువును తగ్గటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. తర్వాత 4ంటికి మళ్ళీ టీ కానీ, మజ్జిగ కానీ, లేకపోతే రాగి జావా కానీ ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే పండ్లు, ఆ సమయంలోనే పండ్లు తీసుకోవటం, మొలకెత్తిన గింజలు తీసుకోవటం, వీటి వల్ల బరువు తగ్గుతారు. 6:30 నుంచి 7 గంటల మధ్యలోనే మీరు సాయంత్రం ఆహారాన్ని అంటే డిన్నర్ని కంప్లీట్ చేసుకోవటం వలన మధ్యలో అంటే భోజనానంతరము అంటే
డిన్నర్ తర్వాత పొద్దున్న టయానికి చాలా గ్యాప్ ఉండటం వల్ల తొందరగా కూడా బరువు పెరగరు. లేదండి మాకు ఆకలి అవుతుంది ఏం చేయాలి అంటే 9 గంటలకి లేకపోతే నిద్రపోయేటప్పుడు ఒక వెజిటబుల్ సూప్ కానీ, టమాటా సూప్ కానీ, మజ్జిగ కానీ, రాగి జావ కానీ, ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ ఇలాంటివి తేలికగా అరిగే ఆహారం తీసుకుంటే మీరను అది సహజంగానే బరువు పెరగరు. ఇలాంటివి పాటిస్తూ ఇంకా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్స్ కావాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులని సంప్రదించండి. ఇక ఆయుర్వేద వైద్యంలో ఎటువంటివి తీసుకుంటే బరువు తగ్గుతారు, ఇది తీసుకుంటే రాత్రిపూట చాలామంది గోధుమలతో చపాతీలు చేసుకుంటూ తింటూ ఉంటారు. అలా కాకుండా గోధుమలు ప్లస్ బార్లీ, అంటే గోధుమలు 1 కిలో, బార్లీ 1 కిలో మనము పిండి మర పట్టించుకొని చపాతీలు చేసుకుంటే జీర్ణాశయం శుభ్రపడుతుంది, బరువు తగ్గుతారు. కాబట్టి చపాతీలు తినేవాళ్ళు ఈ టిప్ కనుక మీరు ఫాలో అవుతే తొందరగా బరువు తగ్గుతారు. లేకపోతే విడంగము, దాల్చిన చెక్క, యవాక్షారము, లోహభస్మము, దారుహరిద్ర ఇలాంటివి వెయిట్ రిడక్షన్లో చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాక మన లైఫ్ స్టైల్ని మనం కాపాడుకోవటం, ఏ విధంగా ఉంటే బరువు తగ్గుతాము, ఏ విధంగా ఉంటే వ్యాధులు రాకుండా ఉంటాయి అన్న విషయాన్ని గమనించి మనల్ని మనం మోటివేట్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. త్రిఫలా చూర్ణము అనేది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు 3 నుంచి 5 గ్రాములు మీ తత్వాన్ని బట్టి తీసుకుంటే బరువు తగ్గటానికి అవకాశం ఉంది. 2 నుండి 3 గ్రాములు దాల్చిన చెక్క పౌడర్ తీసుకున్నా కూడా బరువు తగ్గుతారు. దీన్ని కూడా మీరు ఉపయోగించవచ్చు. అలా కాకుండా ముస్తా చూర్ణము ప్లస్ తేనె తీసుకున్న బరువు తగ్గుతారు. పుల్లని మజ్జిగ కూడా బరువు తగ్గటానికి ఉపయోగపడుతూ ఉంది. ఇక బరువు తగ్గి దాన్ని కాపాడుకోవటం కూడా చాలా కష్టమైన విషయమే. ఈ మధ్య పాత బియ్యం బాగా పనిచేస్తుంది అని చెప్పాను కదా, పొట్టు ఉంచిన బియ్యము, బ్రౌన్ రైస్ అంటాము, అవి చాలా బాగా ఉపయోగపడతాయి వెయిట్ రిడక్షన్లో. అంతేకాక ఇక మిల్లెట్స్, ఇప్పుడు వచ్చే మిల్లెట్స్ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ అచ్చం మిల్లెట్సే తినటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి అవసరానికి మీ శరీర తత్వానికి సరిపడా వాడుకుంటూ తీసుకోవటం వల్ల బరువు తొందరగానే ఈజీగానే తగ్గచ్చు.